మాకంటే కూడా ప్రజలు ఎంత అసహించుకుంటున్నారంటే, ఇంత నీతి మాలిన, ఇంత సిగ్గుమాలిన పొత్తులు ఇంతవరకు గత చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఒకవైపు మోడీ ఏమో ఈయన దొంగ, లూటీదార్, చోర్ అని చెప్పి ఆయన తిడతాడు. ఏటీఎం అంటే పోలవరాన్ని దోచుకున్నాడు అంటాడు. ఇంకొక వైపు ఈయనేమో మోడీ పెద్ద టెర్రరిస్టు, దొంగ, అసలు మోడీ లాంటి వాడు ఉండకూడదు ఈ దేశానికే, అతను ఊరికి పంపేయాలని అంటాడు. ఇద్దరు భయంకరంగా తిట్టుకుంటారు ఆ స్నేహం పోయాక. మళ్ళీ ఇప్పుడు బాయిని కలిసి చూసే జనాలు ఏమైనా చెవుల్లో పూలు పెట్టి కూర్చున్నారా? అంత చేతగాని వాళ్ళ ఆంధ్ర ప్రజలు, చాలా చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, రాజకీయాల్లో పండిపోయిన ఆంధ్ర ప్రజలు ఈ పొత్తును చాలా అసహించుకుంటూ ఉన్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు తన బలహీనత ఏంటో బయట పెట్టుకున్నాడు. 0.85 ఉన్నటువంటి బీజేపీ పార్టీతో 40% ఓటింగ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పడిగాపులు కాసి రాత్రి జాగారం అంటారే శివరాత్రి రోజు శివాలయం ముందు, అలా అమిత్ షా ఇంటి ముందు ఒక శివరాత్రి గుడి ముందు ఉన్నట్టుగా జాగారం చేసి అతని పొత్తు కోసం వాళ్ళ కాళ్ళబేరానికి ఎంత సిగ్గుమాలిన నీచుడు ఈ తెలుగుదేశం పార్టీని ఇలా ఎంతమంది కాళ్ళ దగ్గర పెట్టి దాని పరువుని, దాని ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేశాడో ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా గుర్తించారు. అందువలన ఇట్లాంటి నీతి మాలిన పొత్తుల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఒక్కడు సింహంలాగా ఏ పొత్తులు పని లేదు, ప్రజలే నాకు పొత్తు అనుకున్నాడు, ప్రజలతో మంచి పనులు చేస్తున్నాడు. అతను ఉంటే రాష్ట్రం అనేది ఎంత సుభిక్షంగా ముందుకు పోతుందో ప్రజలు చూశారు ఈ 4.5 ఏళ్లలో. అందువలన గత ప్రభుత్వం ఎంత లూటీ చేసిందో, దోపిడీ చేసిందో అది చూశారు. అందువలన ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఇంకా పెరుగుతుంది తప్ప లాస్ట్ కంటే కూడా ప్రజలు ఇంకా అభిమానిస్తూ ఉన్నారు. సానుభూతి ఇంకా పెరిగింది. ఒకవైపు కుటుంబాన్ని అగ్నెస్ట్ చేసి, ఇటువైపు ఏమో ఈ పిచ్చి పొత్తులతో కూడా అన్నీ కలుపుకొని వస్తున్నాడంటేనే అతను ఎంత బలహీన పడిపోయాడో, ఎలక్షన్లు ఫేస్ చేయలేని పరిస్థితి చంద్రబాబుకు ఉందనేది అర్థమవుతుంది. 100% చేయడండి అతను ఎప్పటికీ కూడా చెయ్యడు. ఎందుకంటే కొంచెం ఆత్మగౌరవం ఉన్నవాడు వాళ్ళ నాన్నలాగా. అందువలన అతను ఎప్పుడు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇతను ఏదైనా చేయగలంటే చంద్రబాబును చూస్తూ ఉన్నాము. ఎంత అబ్బా నాయన, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంత నీచమైన పొలిటీషియన్ ఎప్పుడైనా చూసామా మనము? ఇలాంటి దొంగను చూసామా మనము? ఇంత నీతి మాలిన వాడిని చూసామా? ఒక స్మగ్లరు, ఒక దొంగ, ఒక అవినీతిపరుడు, ఒక లూటీదారు, ఎన్ని ఉన్నాయో ప్రపంచంలో చెడ్డ పేర్లన్నీ అన్నీ ఇతనికే వర్తిస్తాయి. పవన్ కళ్యాణ్ ప్రచారానికి చాలా మంది వాళ్ళ కుటుంబం నుంచి కూడా చాలా మంది వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే వరుణ్ తేజ్ ప్రచారానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేరా? ఎంత అమాయకమైన ప్రశ్న చెప్పండి. ఇప్పుడు ఇతను ఈజ్ ద రియల్ లీడర్ అండి. జగన్మోహన్ రెడ్డి హీరో, రియల్ హీరో. వాళ్ళంతా కూడా రియల్ హీరోస్. రియల్ హీరోకి చాలా తేడా ఉంటుంది. చూస్తారుగా రేపు రాబోయే సినిమా ఏంటో, మా జగన్మోహన్ రెడ్డి రియలిజం ఏంటో, నిజమైన హీరో వర్షిప్ ఏంటో రేపు వచ్చే ఎలక్షన్లో అతను ప్రూవ్ చేసుకుంటాడు. మేమంతా అతని వెంటే ఉంటాము.